నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కౌబాయ్ సినిమా అనగానే ఎవరి మైండ్లో అయినా టక్కన గుర్తొచ్చే హీరో ఎవరు? సూపర్ స్టార్ కృష్ణ గారే కదా. నిజంగానే మోసగాళ్ళకు మోసగాడు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్. కృష్ణ గారి కౌబాయ్ సినిమా మొట్టమొదటి సినిమా అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మెరుపుదాడి సినిమా ద్వారా మన సుమన్ గారు, భానుచంద్ర గారు ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆ తర్వాత కౌబాయ్ జానర్లో అందరూ గుర్తు తెచ్చుకునే సినిమా ఏంటి? గుర్తొచ్చింది కదా, మన మెగాస్టార్ గారు నటించిన కోదమ సింహం. కౌబాయ్ సినిమాలో అటు కృష్ణ గారు నటించిన మోసగాళ్ళకు మోసగాడు, ఆ తర్వాత మెరుపుదాడి, ఆ తర్వాత కోదమ సింహం. ఈ మూడు సినిమాలు దేనికవే ప్రత్యేకమని చెప్పాలి. కోదమ సింహం సినిమా వచ్చి 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా విశేషాలు మీ అందరికీ తెలియజేసేందుకు నేను, నాతో పాటు మన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు శ్రీకాంత్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. కౌబాయ్ అనగానే ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ తర్వాత మెరుపుదాడి మధ్యలో భానుచంద్ర గారు, సుమన్ గారు చేసిన మళ్ళీ ఎందుకు చాలా మంది గుర్తొచ్చేది చిరంజీవి గారి కొదమ సింహమే. అంటే మధ్యలో మెరుపుదాడి ఉంది కదా అనేసి చాలా మంది అడగవచ్చు. బట్ ఏంటంటే పెద్ద దిగ్గజ స్టార్లు కాబట్టి ఆ రేంజ్ హిట్లు కూడా ఇద్దరికి ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఇది ఉంటుంది. మరి మోసగాళ్ళకు మోసగాడి దగ్గర నుంచి మొదలు పెడదామా, లేకపోతే కొదమ సింహం గురించి డైరెక్ట్ మాట్లాడదామా? మెకన్నాస్ గోల్డ్, యాక్చువల్గా మెకన్నాస్ గోల్డ్ హాలీవుడ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు వీటన్నిటికీ ఏంటంటే స్ఫూర్తి. మెకన్నాస్ గోల్డ్ లాంటి సినిమా మనం ఎందుకు చెయ్యలేము అని కృష్ణ గారు ఆలోచించి చేసినటువంటి మోసగాళ్లకు మోసగాడు. మెకన్నాస్ గోల్డ్లో ఏదైతే ఉమర్ షరీఫ్ పాత్ర ఉంటుందో ఆ ఉమర్ షరీఫ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే మీకు మోసగాళ్లకు మోసగాళ్ళు నాగభూషణం గారి పాత్ర ఉంటుంది. సరే, ఆ తర్వాత మనకు సుమన్, భానుచంద్ర గారి మెరుపుదాడి కావచ్చు. దానికి ముందుకు వెళితే ఒకసారి కృష్ణ గారి మంచి వాళ్ళకి మంచివాడని చాలా సినిమాలు చేశారు. కాలాంతకులని కె విశ్వనాథ్ గారు కూడా డైరెక్ట్ చేశారు. కాలాంతకులు అనే సినిమా యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గరకు వచ్చేటప్పటికి కె విశ్వనాథ్ గారు హ్యాండిల్ చేయలేక కేఎస్ఆర్ దాస్ గారిని రమ్మని హ్యాండిల్ చేయమన్నారంట. ఆ వర్కింగ్ స్టిల్ కూడా ఒకటి ఉంటుంది. కె విశ్వనాథ్ గారు, కేఎస్ఆర్ దాస్ గారు ఇద్దరు ఉంటారు ఆన్ లొకేషన్. అట్లాగా మీకు ఆ సమయంలో ఏంటంటే యాక్షన్ కింగ్ అర్జున్ గారు కౌబాయ్ #1 అని ఒక సినిమా, అలాగే మీకు ఎదురులేని మనగాళ్ళని, ఇట్లా మీకు చాలా సినిమాలు కౌబాయ్ జానర్లో వచ్చేవి సినిమాలు. ఒక బడ్జెట్ పరిమితులకు లోబడి చేసేటటువంటి వాళ్ళు. కాకపోతే ఎన్నొచ్చినా ఈ మూడు మెయిన్. ఫస్ట్ కృష్ణ గారు, తర్వాత సుమన్ గారు, భానుచంద్ర గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, తర్వాత ఇంకో విషయము మహేష్ బాబు గారు. ఆ తర్వాత మహేష్ బాబు గారు గుర్తొస్తారు కౌబాయ్ అనగానే. కాకపోతే ఏంటంటే సుమన్ గారు, భానుచంద్ర గారు చేసిన మెరుపుదాడి ముందు సుమన్ గారు, భానుచంద్ర గారు కాదు, గిరిబాబు గారు నిర్మాత. గిరిబాబు గారు మన పిఎన్ రామచంద్రరావు గారి దర్శకత్వంలో చేయాలని అనుకుని గిరిబాబు గారు ఏం చేశారంటే వెళ్ళి చిరంజీవి గారిని మోహన్ బాబు గారితో చేయాలని. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు సరే అన్నారు, చేస్తామని చెప్పారు. ఇద్దరు చేస్తామని చెప్పిన తర్వాత బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఏంటంటే అప్పటికి చిరంజీవి గారు, మోహన్ బాబు గారి మార్కెట్ ఏంటంటే అమాంతం పెరిగినటువంటి ఒక సమయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని అట్లాగే డేట్స్ ఒకటి అవి అసలు కుదరట్లా. దాన్ని దృష్టిలో పెట్టుకుని గిరిబాబు గారు, సుమన్ గారు, భానుచంద్ర గారితో వెళ్ళారు. మీకు ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ అండి మీకు అసలు మెరుపుదాడి. ఆ సినిమా బీభత్సంగా ఆడటానికి అదొక కారణం. సరే, మనం ఇప్పుడు కొదమ సింహం గురించి మాట్లాడుకోవాలనుకుంటే రమా ఫిలిమ్స్ కైకాల సత్యనారాయణ గారి సమర్పణలో వారి సోదరులు కైకాల నాగేశ్వరరావు గారి నిర్మాతగా ఆయన చిరంజీవి గారి డేట్లు సంపాదించిన తర్వాత అంత క్రితం చిరంజీవి అనే సినిమా తీశారు. అది అటర్ ఫ్లాప్. అపకీర్తి పోవాలంటే చిరంజీవి గారితో నేను ఎలాంటి సినిమా చేయాలని నేను కూర్చుని ఆలోచించాడు. ఆలోచించి ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి ఒకసారి వరుసగా చిరంజీవి గారి సినిమాల లిస్ట్ తెప్పించు అంటే ఆ లిస్టు తెప్పించారు. మన ఫిలిం జర్నలిస్టులను అడిగితే వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. చూస్తే చిరంజీవి గారు అప్పటిదాకా కౌబాయ్ చేయలేదు. కౌబాయ్ పాత్రతో సినిమా మొత్తం కౌబాయ్ వేషం చిరంజీవి గారు వేయలేదు అనే విషయం అర్థమైన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళే ముందు దర్శకుడు కె మురళీమోహన్ రావు గారు, కైకాల నాగేశ్వరరావు గారు ఇద్దరు మంచి స్నేహితులు. మురళీమోహన్ రావు గారికి ఫోన్ చేసి, మురళి ఇట్లా చిరంజీవి గారితో బాస్తో కౌబాయ్ సినిమా చేస్తే ఎట్లా ఉంటుందంటే అసలు అద్భుతమైన ఆలోచన, చాలా బాగుంటుంది, అంటే నువ్వే డైరెక్ట్ చేయాలంటే చేస్తాను. సంఘర్షణ ఆయన సినిమాతో నేను దర్శకుడిగా పరిచయం అయ్యాను. మళ్ళీ దర్శకత్వం అసలు చేసే అవకాశం రాలేదు చిరంజీవి గారిని. సంఘర్షణ నాటికి, కొదమ సింహం నాటికి చిరంజీవి గారి స్థాయి అమాంతం పెరిగిపోయింది అన్నమాట. ఇప్పుడు చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తే నాకు చాలా అసలు గర్వకారణమైనటువంటి విషయం, నేను చేస్తానన్నారు. వరుసగా ఏంటంటే మురళీమోహన్ రావు గారు తెలుగులో చేస్తుండేవాళ్ళు. హఠాత్తుగా వెళ్ళిపోయి హిందీలో ఇక్కడ తెలుగు సినిమా తీసుకెళ్ళిపోయి అక్కడ రీమేక్ చేస్తుండేవాళ్ళు. అక్కడ సూపర్ హిట్ కొట్టేవాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ
ఇట్లా ఉండేది కె మురళీమోహన్ రావు గారి. వెరీ లో ప్రొఫైల్, వెరీ టాలెంటెడ్ అండ్ ఆల్సో వెరీ హార్డ్ వర్కర్. నాట్ ఓన్లీ హార్డ్ వర్కర్, వెరీ స్మార్ట్ వర్కర్ ఆల్సో. అంటే చాలా అద్భుతంగా పగడ్బందీగా చాకచక్యంగా పనిచేస్తారండి. ఈ పని నేను చేశానని చెప్పరు ఆయన, లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. అది కె మురళీమోహన్ రావు గారి స్టైల్. ఇక్కడ ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు ఎగ్జైట్ అయిపోయారు. కౌబాయ్ సినిమా అనగానే అవును నేను ఇప్పటిదాకా ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయలేదు. చిరంజీవి గారి కౌబాయ్ గెటప్లో మనకు కనిపించినటువంటి సినిమాలు రెండండి. ఒకటి అడవి దొంగ, వీర విక్రమ ధీర దిగ్గజ పాటలో చిరంజీవి గారు పాటలో చిరంజీవి గారు రాధా గారు ఇద్దరు కలిసి వాళ్ళు కౌబాయ్ మ్యూజిక్లో వాళ్ళు గుర్రాల మీద రావటం, ఒక చేజ్ తర్వాత వాళ్ళిద్దరి రొమాంటిక్ స్టెప్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. రాఘవేంద్రరావు గారు నభూతన భవిష్యతి. తర్వాత పులి సినిమాలో చిరంజీవి గారు కౌబాయ్ గెటప్లో ఒక యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొన్నారు, సేమ్ కౌబాయ్ గెటప్లో. ఆ స్టిల్ చిరంజీవి గారి అభిమానులకి చిరంజీవి గారు సంతకం చేసి ఆయన ఆటోగ్రాఫ్తో ఆ స్టిల్ అందరికీ పంపించినటువంటి విషయం నాకు ఇంకా ఇప్పుడు గుర్తు వస్తుంది. చిరంజీవి గారు నించుని ఉంటారు, హ్యాట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఇప్పుడు కౌబాయ్ సినిమా అనగానే ఏంటంటే కౌబాయ్ సినిమాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీకు రైల్వే ట్రాక్స్ కనిపించకూడదు, తార్ రోడ్లు కనిపించకూడదు, ఎలక్ట్రికల్ పోల్స్ కనిపించకూడదు. అవి లేని కాలంలో కౌబాయ్స్ ఉన్నారు అన్నది చెప్పాలి. ఇసుక తెన్నెలు, అడవులు, ఇసుక తెన్నెలు ఇవే కదా. అవును, అవే. కాబట్టి ఏది కావాలన్నా సెట్ వేసుకోవాల్సిందే తప్ప మనకి వేరే ఇది లేదు. ఇక్కడ కైగాల నాగేశ్వరరావు గారిని ఎందుకు మనం, ఆయన నిర్మాత ఈ సినిమాకి హీరో అండి. ఎందుకు నిర్మాత హీరో అని నేను అన్నానంటే ఆయన అప్పటి వరకు వచ్చిన కౌబాయ్ సినిమాలు వీడియో క్యాసెట్లనే తెప్పించుకున్నారు. ఆయన తెప్పించుకొని ప్రతిరోజు 3 సినిమాలు చూడాలి. అలా 3 సినిమాలు ప్రతిరోజు చూసి దాంట్లో ది బెస్ట్ అన్న 10 తీసుకున్నారు. 10 క్యాసెట్లు తీసుకుని 10 సత్యానంద్ గారు, పరుచూరి బ్రదర్స్ గారు, మన శివశక్తి దత్తా గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, మారా గారు అని తమిళ రచయిత, వీళ్ళందరికి ఇచ్చి ఇప్పుడు తయారు చేయండి కథ అన్నారు అనమాట. ఇంతమంది రచయితలు పనిచేస్తారు, అందరి పేర్లు వేస్తారండి. మీకు సత్యానంద్ గారి పేరు, పరుచూరి బ్రదర్స్ పేరు, శివశక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ పేరు, వాళ్ళిద్దరి పేర్లు అప్పుడు దత్తా బ్రదర్స్ అని వేసుకునేవాళ్ళు. మారా గారు, వీళ్ళందరూ పనిచేశారు సినిమాకి రచయితలుగా. ఏదైతే మెకన్నాస్ గోల్డ్ ఒమర్ షరీఫ్ పాత్ర ఉందో అదే మనకు మోసగాళ్ళ నాగభూషణం గారి పాత్ర. అది ఇక్కడ కూడా ఉండాలి, ఉంటేనే మీకు హాస్యం పండుతుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ లేకపోతే రాండ్ రస్టిక్గా రగ్గుడుగా ఉంటుందని మోహన్ బాబు గారు చేయాలి. అప్పుడు మోహన్ బాబు గారు హీరో అయిపోయి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ఇస్తున్నారు. ఆయన మోహన్ బాబు గారికి వెళ్ళి చెప్పారు, ఈ పాత్ర ఇట్లా మీరు చేస్తేనే బాగుంటుంది, ఆయన పాత్ర విని నేనే చేస్తాను, నాకు బాగా నచ్చింది ఈ పాత్ర అని మోహన్ బాబు గారు ఒప్పుకున్నారు. సుడిగాలి అంటే వస్తే సుడిగాల్లో వస్తాడు, పోతే సుడిగాల్లో వెళ్ళిపోతాడు అని చెప్పేసి పెట్టారు. మీకు కైకాల సత్యనారాయణ గారు ధర్మదేవ్, తర్వాత రంగనాథ్ గారేమో ఆయన పరగణాలు. ఇందులో ఈ కథలో ఈ కౌబాయ్లు ఏంటంటే మన రచయితల యొక్క చతురత అంతా ఎక్కడ ఉంటుందంటే పరుచూరి బ్రదర్స్ గారు వాళ్ళు పరగణాలు, ఆటవికులు, సంస్థానాలు ఇవన్నీ తీసుకొచ్చారు ఈ కథలోకి. అట్లాగే కోహినూరు వజ్రము, నెమల సింహాసనాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ మీకు ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే అభిమానులనే కాకుండా మిగతా సాధారణ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఇది ఆకర్షించాయి. కింగ్ ఎడ్వర్డ్ సిగార్స్ అని చెప్పి వచ్చేవండి అప్పుడు. 5 సిగరెట్స్ ఉండేవి పాకెట్లో, అవి 80 రూపాయలు ఆ రోజుల్లో. అవి ప్రత్యేకంగా చిరంజీవి గారు తెప్పించి ఆయన ఆ సిగరెట్ కాల్చేటటువంటి విధానం, సిగార్ నైన్స్ వెలిగించి ఆయన గుప్పగుప్పమని పొగ వదలటం కానీ స్టైలిష్గా గెడ్డం పెంచుకున్నారు. గెడ్డం పెంచుకుని ఆ గెడ్డం చిరంజీవి గారు ఏ ముహూర్తానికి కొదమసింహం కోసం పెంచుకున్నారు. తర్వాత చాలా సినిమాలు గెడ్డం కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అంటే ఆయన లుక్ చాలా బాగుంది, గడ్డంతో లుక్లో ఉంటారు.